కాంగ్రెస్ మంత్రులు సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు. మొన్న సీతక్క గూడా ఏదైతే సెక్రటేరియట్‌లో బతుకమ్మ కింద పడిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అవినీతికి నిరూపము. ఎట్లా ఉంటది బతుకమ్మ? బతుకమ్మకు గూడా తల్లికి గూడా మెచ్చట్లేదు వీళ్ళ పరిపాలన అన్నట్టుగా కొద్దిగా ట్రోల్ వర్షన్ నడుస్తుంది. ఒకటితమ్మి అసలు ఏంటి? ఇప్పుడు తెలంగాణ తల్లి బొమ్మ పెట్టిన రోజు కూడా రేవంత్ రెడ్డి గారి వైఫ్ లాగుంది అన్నట్టుగా కామెంట్ చేసిరు ఈ చెత్తనా కొడుకులు. ఒకటే చెప్తున్నా, సీతక్క ఒక గిరిజన బిడ్డ. ఆమె అంగు ఆర్భాటం లేకుండా మహిళలందరూ కూడా ఒక బతుకమ్మను కూరగాయలతో తీసుకొచ్చి ఇచ్చిండ్రు. హ్మ్. అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. అవును. ఈ ఎదవన్న కొడుకులు ట్రోల్ చేసిన వాళ్ళని చెప్పుతో కొడతా. సీతక్క గురించి ఎవడన్నా కామెంట్స్ చేసినా, మహిళ గురించి ఆమె ఆమె మనోభావాలను దెబ్బతీసంగా మాట్లాడితే మాత్రం చెప్పుతో కొడతా. నేను చెప్తున్నా, ఆమె ఏం కనిపించిందిరా ఆమెలో మీకు? నాకు అర్థం కాదు. ఆమె ఒక కోవిడ్ టైంలో ఒక్క గాడిదనా కొడుకన్నా పోయేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా పోయి అక్కడ దిక్కుముక్కు చూసిండ్రా? కోవిడ్ టైంలో ఇల్లు తిరిగి అక్కడ ఫెసిలిటీస్ లేకపోతే నీళ్ళల్లో నడుచుకుంటూ వాగులల్లో చెట్ల చేమల మధ్యన పోయి ఒక గిరిజన బిడ్డ అందరికీ సహాయం చేసి నిత్యావసర వస్తువులు పంచితే వీళ్ళు ఫామ్ హౌస్లలో వండుకొని కోట్లు సంపాదించుకొని పందుకొక్కులాగా ఇండ్లలో దాచుకొని పింక్ మీడియాలు పెట్టుకొని ట్రోల్ చేసినా కూడా చెప్పుతో కొడతా. ఇంకొకసారి సీతక్క గురించి మాట్లాడితే ప్రతిసారి ఆమె మీద ఇసుక దందా అంటారు. అదండి రాజకీయంగా ఎదుర్కొండిరా మీరు. రాజకీయంగా ఎదుర్కోవాలి. ఒక మహిళ మినిస్టర్ ఉంటే కళ్ళలో ఓడ్చుకుంటలేవా గిరిజన బిడ్డ అయినందుకు? మీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే బీఆర్ఎస్ నా కొడుకులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 5 ఏళ్లలో ఒక మినిస్టర్ లేదు మహిళ. ఇలా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే ఓర్చుకోలేకపోతే దళిత బిడ్డ అది గిరిజన బిడ్డ అని చెప్పి ఇంకా కూడా మీరు ఓర్చుకోలేకపోతున్నారు. అది కూరగాయలతో చేసిన చాలా మంది వినాయకుని కూడా కూరగాయలతో తయారు చేస్తాం మనం. ఒక్కొక్కసారి ఆ పేర్చేటప్పుడు ఏదో ఇబ్బంది ఉండొచ్చు. ఆ తోపులాట మీరు చూసిండ్రు కదా, ఏ బతుకమైనా కూలిపోతుంది. కూలిపోయినంత మాత్రం అరెస్టం జరుగుతుందా? అవి ఏదో జరుగుతుంటది అట్లా. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎవడెత్తుకోపోయిండు, ఎవడు అవినీతి చేసిండు? అవినీతి కుంభకోణం బయట పెట్టొచ్చుగా. ఏ మొగోడో మరి ఆ చేసిన మొగోడవడో చెప్పే మొగోడవడ వాడొచ్చు బయట పెట్టొచ్చుగా. గాలి మాటలమాట గాలినా కొడుకులారా, అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడితే కోస్తాం, తలకాయ తీస్తాము, నాలుక కోస్తాం ఇంకొకసారి అట్లా మాట్లాడితే. ఎవరు అవినీతి చేసినా పెట్టండి. తెలంగాణ రాష్ట్రం రూపాయి లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని దోసుకుంది, ఎవరిని దోసుకుంది, ఎవరు దాచుకొని తిన్నది, ఎక్కడి నుంచి ఉంది? కాంగ్రెస్ పట్ల జీరో బడ్జెట్ మీకు తెలుసు. బట్టి విక్రమార్క గారు చాలా జాగ్రత్తగా బలహీన వర్గాల ఇవాళ ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ప్రజల కోసం ఆలోచించుకుంటూ చాలా చక్కగా ఒక్కొక్కటి విధి విధానాలతో ముందుకెళ్తున్నారు. అక్కడ దళితుని మీరు ఓర్వరు, ఇక్కడ గిరిజన బిడ్డను ఓర్వరు, రేవంత్ రెడ్డి గారిని ఓర్వరు. ఎవరినైనా మీరు ఓర్చేది మీరు? మీకేం అంటే తిన్నది అరుగుతలేదా? తెలంగాణ ప్రజలు ఓడగోయిన తర్వాత పిచ్చి కుక్కల్లాగా ఎందుకంటే అరుస్తున్నారు? టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి, 3 సంవత్సరాలు ఆగండి. మీరు మంచి చేస్తే తెలంగాణ ప్రజలు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి సీతక్క గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. ఒక మహిళగా చెప్తున్నా, మహిళ మనోభావాలు ఆమెలో ఒక నిజంగా ఒక గిరిజన బిడ్డ అంటే ఆమె ఎప్పుడైనా ఇలా తెలంగాణలో మీ మాజీ ముఖ్యమంత్రి బిడ్డలాగనో, మాజీ ముఖ్యమంత్రి కోడల్లాగనో, మాజీ ముఖ్యమంత్రి భార్యలాగనో హైటెక్ సోకులు పడ్డదా ఎప్పుడైనా చెప్పండి? ఇంక్లూడింగ్ ఇంకెవరిలాగైనా ఎప్పుడన్నా ఆమె టెక్కులు పడిందా? గామని పట్టుకొని మీరు ట్రోల్ చేయడం ఏందిరా నాకు అర్థం కాదు. తమ్ముళ్ళు తెలంగాణ తమ్ముళ్ళకి చెప్తున్నా, ఈ పింక్ మీడియాలలో మీరు వాడి మీ జీవితాలు ఆగం చేసుకోకండి తమ్ముడు. ఆమె ఒక విజన్ ఉన్న వ్యక్తి. తను జీవితము ప్రజలకు అంకితం చేసింది. గిరిజనులకి అందరినీ హక్కున చేర్చుకుంటుంది చక్కగా. చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, ఏడబడితే ఆడ కారు దిగుతుంది, కారు పక్కన ఏదంటే టీ తాగుతుంది, అవసరం అంటే మంచినీళ్ళు తాగుతుంది, అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ దగ్గరకు పోయి కనుక్కుంటుంది. ఎవరున్నారా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అట్లా ముందుకు పోతుంటే? అక్కడ కొండా సురేఖ గారిని ట్రోల్ చేస్తారు. మీకు అమ్మలు మీ ఇళ్ళలో మీ అమ్మ లేదా, మీ అక్క లేదా, అక్కజనం లేరా? సిగ్గులు లేవా మీరు మాట్లాడేటప్పుడు? ఒక మహిళని మాట్లాడేటప్పుడు తెలంగాణ తల్లిని విమర్శిస్తారు, తెలంగాణ మంత్రులను విమర్శిస్తారు. పొరపాటు జరిగినప్పుడు మహిళల విషయంలో మనోభావాలు దెబ్బతీయకుండా మీరు ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి. కానీ మీ ఇష్టానుసారంగా బతుకమ్మను, మరి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను కవిత కోసమే బతుకమ్మను ఏర్పాటు చేసి నిధులు ఇచ్చినప్పుడు, మరి 10 సంవత్సరాలు ఉన్న తర్వాత కవిత ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఒక్కటి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. తెలంగాణలో ఇలా ఆడపడుచులను మొత్తము బతుకమ్మలుగానే భావించి
ప్రతి ఒక్కరికి కూడా మహిళా సంఘాలను ఆశీర్వదించి ప్రతి స్కూల్లో ఫుడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి యూనిఫామ్స్ మొదలుపెట్టి పెట్రోల్ బంకులే కానివ్వండి క్యాంటీన్ సంబంధించిందే కానీ ఏదైనా కూడా మహిళల పక్షాన రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అంత మంచి గౌరవం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి సీతక్క గారి మనోభావం దెబ్బతీగా మాట్లాడతారు? నాటకాలు ఆడుతున్నారా? తోలు తీస్తే కొడక ఇంకొకసారి సీతక్క గురించి మాట్లాడితే ఆమెను ఆదర్శంగా తీసుకోండి. ఉక్కు మహిళ అని పేరు కూడా వచ్చింది తెలుసా. ఆమె ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతుంది. ఆమెను మనం ఆదర్శంగా తీసుకొని పోదాం. ఏం మీ కళ్ళలో కాకులు పడుస్తుంది? నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు చూస్తున్నాను నేను 4-5 రోజుల నుంచి. ఏదో చూసిన నేను తోస్తున్నారు. ఆ బెండకాయలు అవన్నీ పెట్టేసరికి అక్కడ కరెక్ట్ కాలేదు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చుకున్నప్పుడు ఓసారి బ్యాలెన్స్ తప్పుతుంది. దాన్ని కూడా మీరు అరిష్టంగా అని చెప్పేసి సీతక్కని ట్రోల్ చేయడం అనేది దుర్మార్గం. నిజంగా మీలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టి ప్రతిఘటన సినిమా అనేది వచ్చిందేమో అనిపించింది నాకు అప్పుడు.